ఓకే, ఈరోజు టాపిక్ వచ్చేసి ఫైల్ గురించి, ఫైల్ టైప్స్ గురించి. నిన్న ఎక్కడి వరకు చెప్పుకున్నాం మనం? పార్ట్స్ ఆఫ్ ఫైల్స్లా దీని పార్ట్స్ ఏమేమి ఉంటాయి అనేది కంప్లీట్గా చెప్పడం జరిగింది నిన్నటి ప్రీవియస్ క్లాస్లో. ఇప్పుడు మనం ఈ ఫైల్స్లో ఎన్ని రకాల ఫైల్స్ ఉంటాయి, ఎన్ని టైప్స్ ఆఫ్ కట్స్ ఉంటాయి అనేది కంప్లీట్గా 1 by 1 ఇప్పుడు మనకు రాబోయే స్లైడ్స్లో చెప్పుకుందాం. చూడండి, నిన్న పార్ట్స్ గురించి చెప్పినాం. చూడండి, టిప్ ఆర్ పాయింట్, సైడ్, ఎడ్జ్, ఫైల్ లెంత్, ఇక్కడ నుంచి ఇక్కడికి లెంత్, ఈ ఎంటీ ఏరియాని హిల్ అంటామని చెప్పినాం, ఇక్కడ నుంచి ఇక్కడికి ఉండే ఈ స్పేస్ని ట్యాంగ్ అంటామని చెప్పినాం, ఈ కర్వ్డ్ షేప్లో ఉన్నదాన్ని షోల్డర్ అంటామని చెప్పినాం, దీన్ని హ్యాండిల్ అంటామని చెప్పినాం, ఈ హ్యాండిల్కును షోల్డర్కి మధ్యలో ఉన్న దీన్ని ఫెరుల్ అంటామని చెప్పినాం. ఇది పార్ట్స్, ఫైల్ యొక్క పార్ట్స్. దీంట్లో ఏదైనా అడగవచ్చు మిమ్మల్ని. ఈ డయాగ్రామ్ ఇచ్చేసి ఇట్లా ఎక్స్ అని పెట్టి దీన్ని ఏమంటారని అడగవచ్చు. ప్రతి ఒక్క పార్ట్ని, ఏ పార్ట్నైనా అడగవచ్చు. ఓకేనా? ఏ పార్ట్ని అడిగినా కూడా మీరు ఈ పేర్లు గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఆప్షన్ మీరు చూస్ చేసుకోగలుగుతారు. ఎందుకంటే ఆప్షన్స్ 4 ఇచ్చినప్పుడు క్వశ్చన్కి ఆన్సర్ చేయడం చాలా కష్టమవుతుంది. అందుకనే మీరు పార్ట్స్ని చాలా జాగ్రత్తగా గమనించండి. ఓకే, ఇగో ఇక్కడ చూడండి. నెక్స్ట్ టైప్స్, కట్స్ ఆఫ్ ఫైల్. ఫైల్ యొక్క కట్స్ ఎన్ని ఉంటాయి చూడండి. కట్స్ ఆఫ్ ఫైల్. ద టీత్ ఆఫ్ ఆల్ ఫైల్ ఆర్ ఫార్మ్డ్ బై కట్స్ మేడ్ ఆన్ ఇట్స్ ఫేస్. ఏదైతే ఫైల్ ఉందో దాని కట్స్ ఏంటంటే దాని యొక్క టీత్స్ని ఫామ్ చేసేది కట్స్ అంటాం. అది సింగిల్ కట్టా, డబల్ కట్టా అనేది మనం కింద చూద్దాం. ద టీత్స్ ఆఫ్ ఆల్ ఫైల్ ఆర్ ఫార్మ్డ్ బై కట్స్ మేడ్ ఆన్ ఇట్స్ ఫేస్. దాని యొక్క ఫేస్ మీద కట్స్ని మనం తయారు చేసుకుంటే దాన్ని ఏమంటాం? టీత్స్ అంటాం. వాటినే మనం కట్స్ అంటాం, టీత్స్ అంటాం. ఆ టీత్స్ సర్ఫేస్ మీద మనం తయారు చేసుకున్నది. ఫైల్స్ హ్యావ్ కట్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్. డిఫరెంట్ కట్స్ ఉంటాయి. అంటే ఆ ఫేస్ మీద మనం తయారు చేసుకున్న టిప్స్ డిఫరెంట్గా ఉంటాయి అన్నట్టు. ఫైల్స్ విత్ డిఫరెంట్ కట్స్ హ్యావ్ డిఫరెంట్ యూజెస్. ఎందుకు డిఫరెంట్ కట్స్ అంటే దానికి అప్లికేషన్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఓకేనా? దాని అప్లికేషను మనం సింగిల్ కట్ ఫైల్కి ఒక రకమైన అప్లికేషన్ కోసం వాడతాం, డబుల్ కట్ ఫైల్కి ఒక రకమైన అప్లికేషన్స్ వాడతాం. అట్లా తర్వాత టైప్స్ ఆఫ్ కట్స్ చూడండి, 1 by 1 చూడండి. బేసికలీ దేర్ ఆర్ 4 టైప్స్: సింగిల్ కట్, డబుల్ కట్, రాస్ప్ కట్ అండ్ కర్వ్డ్ కట్. ఎన్ని రకాలు ఉన్నాయంటాడు? సింగిల్ కట్, డబుల్ కట్, రాస్ప్ కట్, కర్వ్డ్ కట్. ఈ డయాగ్రామ్స్ వెరీ ఇంపార్టెంట్. ఈ డయాగ్రామ్ ఇచ్చి ఇది ఏ కట్ ఫైల్ అని అడుగుతాడు, లేదా సింగిల్ కట్ ఫైల్ యొక్క డయాగ్రామ్ ఏది అని ఈ 4 డయాగ్రాములు ఇవ్వచ్చు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. అందుకనే ముందే చెప్తున్నా క్వశ్చన్ ఎట్లా పడుతుంది అనేది. ఎందుకంటే క్వశ్చన్ ఎట్లా పడుతుందో తెలిస్తేనే మీరు ఈ టాపిక్ మీద కాన్సన్ట్రేట్ చేయగలరు. ఓకేనా? అందుకే ముందే చెప్తున్నా. సింగిల్ కట్ ఫైల్, ఇక్కడ మీరు ఏం గుర్తుపెట్టుకోవద్దు. సింగిల్ కట్ ఫైల్ అంటే ఒక గీత మాత్రమే ఉంటుంది ఈ ఫైల్లో. సింగిల్ లైన్ ఉంటుంది చూడండి, సింగిల్ లైన్. దీన్ని సింగిల్ కట్ ఫైల్ అంటాం. దీని యొక్క యాంగిల్ వచ్చేసి 60 degrees. ఏ సింగిల్ కట్ ఫైల్ హ్యాజ్ ఏ రోస్ ఆఫ్ టీత్ కట్ ఇన్ 1 direction అక్రాస్ ఇట్స్ ఫేస్. దాని ఫేస్కి ఒక డైరెక్షన్లో మాత్రమే సింగిల్ లైన్ ఉంటుంది. దాన్ని ఏమంటాం? సింగిల్ కట్ ఫైల్ అంటాం. ద టీత్ ఆర్ ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ 60 degrees. ఇది గుర్తుపెట్టుకోండి. సింగిల్ కట్ ఫైల్ యొక్క యాంగిల్ ఎంత అని అడిగితే 60 degrees అని గుర్తుపెట్టుకోండి. టు ది సెంటర్ లైన్. ఈ సెంటర్ లైన్ నుంచి దీని యాంగిల్ ఎంత అని అంటే 60 degrees అని గుర్తుపెట్టుకోండి. ఇట్ కెన్ కట్ చిప్స్ యాజ్ వైడ్ యాజ్ ద కట్ ఆఫ్ ది ఫైల్. ఫైల్స్ విత్ దిస్ కట్ ఆర్ యూస్ఫుల్ ఫర్ ఫైలింగ్ సాఫ్ట్ మెటల్స్ లైక్ బ్రాస్, అల్యూమినియం, బ్రోంజ్, కాపర్. సింగిల్ కట్ ఫైల్తోని మనం ఎట్లాంటి మెటీరియల్స్ని కట్ చేయొచ్చు అంటే బ్రాస్, అల్యూమినియం, బ్రోంజ్ అండ్ కాపర్. ఈ బ్రాసు, బ్రోంజు, అల్యూమినియం, కాపర్ అట్లాంటి మెటల్స్ని సింగిల్ కట్ ఫైల్తోని మనం ఫైలింగ్ చేసుకోవచ్చు. అట్లా ఫైలింగ్ చేసినప్పుడు ఏమవుతుంది? ఈజీగా దాని మీద ఉన్న మెటల్ అనేది రిమూవ్ అవుతుంది. దాని యొక్క సర్ఫేస్ని మనం స్మూత్గా తయారు చేయొచ్చు ఫైల్తోని. సింగిల్ కట్ ఫైల్తోని ఎటువంటి మెటీరియల్ని కట్ చేయొచ్చు అంటే బ్రాసు, బ్రోంజు, అల్యూమినియము, కాపరు ఇట్లాంటి మెటీరియల్స్ని కట్ చేయొచ్చు. ఇది కూడా ఇంపార్టెంట్. ఏ మెటల్ని కట్ చేయడానికి సింగిల్ కట్ ఫైల్ అని యూజ్ చేస్తారు అని అడిగితే ఈ మెటీరియల్స్ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సింగిల్ కట్ ఫైల్ 60 degrees యాంగిల్ ఉంటుంది సెంటర్ లైన్కి. అలాగే దాంట్లో ఒక సింగిల్ లైన్ మాత్రమే దాని ఫేస్ మీద ఉంటుంది. ఇది ఈ డయాగ్రామ్ని గుర్తుపెట్టుకోండి, సింగిల్ కట్ ఫైల్ అని. నెక్స్ట్ పోతే డబల్ కట్ ఫైల్ చూడండి. డబల్ కట్ ఫైల్ డయాగ్రామ్ ఇగో ఇది. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే దీని లోపల సింగిల్ కట్ ఫైల్ అంటే ఒకటే లైన్ ఉంటుంది, డబుల్ కట్ ఫైల్ అంటే ఇంకొక లైన్ వచ్చింది. అర్థమవుతుందా? సింగిల్ కట్ ఫైల్కి ఒకటే లైన్ ఉంది, డబుల్ కట్ ఫైల్కి మళ్ళీ దానికి ఆపోజిట్గా ఇంకొక లైన్ వచ్చింది. దీని యొక్క యాంగిల్ వచ్చేసి ఎంత? 70 degrees. దాని యాంగిల్ వచ్చేసి 60 degrees. దీని యాంగిల్ సెంటర్ లైన్కి దీని యాంగిల్ ఎంత అంటే 70 degrees. డబుల్ కట్ ఫైల్ అంటారు దీన్ని. దీని గురించి ఏమి ఇచ్చిండు చూద్దాం. దీన్ని ఎట్లాంటి మెటీరియల్స్ని కట్ చేయడానికి వాడతారు చూద్దాం.
A double cut file has 2 rows of the teeth cut diagonal to each other. ఏమన్నాడు డయాగ్నల్ అంటే ఇట్లా ఒక లైన్ ఇట్లుంటే ఇంకొక లైను ఇట్లా ఉండడం అన్నట్టు డయాగ్నల్ అంటే 2 లైన్లు ఉంటాయి అవి కూడా డయాగ్నల్గా ఉంటాయి అవి మెటల్ని కట్ చేస్తాయి. ఏ డబుల్ కట్ ఫైల్ హ్యాస్ 2 rows ఆఫ్ టీత్ అంటే ఇదొక టీతు 2 rows ఆఫ్ టీత్ డయాగ్నల్గా ఈచ్ అదర్ ఒకదానికొకటి డయాగ్నల్గా ఉంటుంది. ద ఫస్ట్ రో ఆఫ్ టీత్ ఈజ్ నౌన్ యాజ్ ఓవర్ కట్. ఫస్ట్ రో ఏదైతే ఉందో ఇట్లా మనకి ఈ డయాగ్రామ్లో చూడండి దాన్ని ఓవర్ కట్ అంటాం. ఇది ఫస్ట్ రో. ఈ ఫస్ట్ రో ఏదైతే ఉందో దీన్ని ఏమంటాం ఓవర్ కట్ టీత్ అంటాం. తర్వాత ఓవర్ కట్ టీత్ అండ్ కట్ అన్ యాంగిల్ ఆఫ్ 70 degrees 70 డిగ్రీలతోని కట్ చేస్తుంది ఏది ఈ టీత్ ఓవర్ కట్ టీత్. ద అదర్ కట్ మేడ్ డయాగ్నల్ టు దిస్ ఈజ్ నోన్ యాజ్ అప్ కట్. దీనికి ఆపోజిట్గా ఇది ఏదైతే ఉందో దీన్ని ఏమంటాం అప్ కట్ ఫైల్ అంటాం. అప్ కట్ ఫస్ట్దేమో ఓవర్ కట్ నెక్స్ట్ది ఇట్లా ఈ లైన్స్ ఏమో ఓవర్ కట్ ఈ లైన్స్ దీనికి డయాగ్నల్గా ఉన్న ఈ లైన్స్ ఏమో అప్ కట్ ఓవర్ కట్ అప్ కట్. ద అదర్ కట్ మేడ్ డయాగ్నల్ టు దిస్ ఈజ్ నోన్ యాజ్ అప్ కట్ అండ్ ఈజ్ ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ 51 degrees. ఈ ఓవర్ కట్కి ఏమో 70 degrees యాంగిల్ ఉంటుంది అప్ కట్ ఏమో 51 degrees యాంగిల్ ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఓవర్ కట్కి 70 degrees ఉంటుంది అప్ కట్కి 51 degrees ఉంటాయి. అంటే ఓవర్ కట్ చేస్తుంది అప్ కట్ చేస్తుంది అంటే రెండు మనం ముందుకు దోసినప్పుడేమో ఈ కట్టింగ్ ఎడ్జెస్ ద్వారా కట్ అవుతాయి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చేటప్పుడేమో ఈ కట్టింగ్ ఎడ్జెస్ ద్వారా మెటల్ అనేది కట్ అవుతుంది. దానికి 70 degrees దీనికి 51 degrees. దిస్ రిమూవ్స్ స్టాక్ ఫాస్టర్ దాన్ ది సింగిల్ కట్ ఫైల్. దానికి దీనికి డిఫరెన్స్ ఏంది దాంతోనే మనం కట్ చేస్తే గంట టైం తీసుకుంటే దీంతో కట్ చేస్తే ½ an hourలో అయిపోతుంది. అది బెనిఫిట్ అన్నట్టు. రిమూవ్స్ స్టాక్ ఫాస్టర్ దాన్ ది సింగిల్ కట్ ఫైల్. సింగిల్ కట్ ఫైల్ కంటే మెటల్ని ఇది చాలా స్పీడ్గా రిమూవ్ చేస్తుంది అది గుర్తుపెట్టుకోవాలి. సింగిల్ కట్ ఫైల్ యొక్క యాంగిల్ ఎంత డబల్ కట్ ఫైల్ యొక్క యాంగిల్ ఎంత. డబల్ కట్ ఫైల్లో 2 యాంగిల్స్ ఉన్నాయి. ఒకటి ఓవర్ కట్ ఫైల్కి ఏమో 70 degrees అప్ కట్ ఫైల్కి ఏమో 51 degrees. దాని డయాగ్రామ్ ఎట్లున్నది దీని డయాగ్రామ్ ఎట్లున్నది. దాంట్లో ఏమో సింగిల్ లైన్ ఉంటుంది దీంట్లో ఏమో డబుల్ లైన్ ఉంటుంది. ఆ డబుల్ లైన్ కూడా ఒకదానికొకటి డయాగ్నల్గా ఉంటుంది. ఓకేనా ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ థర్డ్ వన్ ర్యాస్ప్ కట్ ఫైల్. ఫస్ట్ సింగిల్ కట్ ఫైల్ అయింది డబల్ కట్ ఫైల్ అయింది ఇప్పుడు ర్యాస్ప్ కట్ ఫైల్. వెరీ ఇంపార్టెంట్ ఇది ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది. ర్యాస్ప్ కట్ చూడండి దీని మీద మొత్తం దీని డిజైనింగే వేరే ఉన్నది చూడండి డైమండ్ షేప్లో పైన ఇవన్నీ ఉన్నాయి. దీంతో ఏ విధంగా ఫైలింగ్ చేస్తారు ఎట్లా కట్ చేస్తారు కింద ఇచ్చిండు చూడండి. ద ర్యాస్ప్ కట్ హ్యాస్ ఇండివిజువల్ షార్ప్ పాయింటెడ్ టీత్. ఇక్కడ ద ర్యాస్ప్ కట్ హ్యాస్ ఇండివిజువల్ షార్ప్ పాయింటెడ్ టీత్ ఇన్ ఏ లైన్. ఒక లైన్ ప్రకారం ఎట్లున్నాయి షార్ప్ పాయింట్తో ఉన్న ఈ కటింగ్ ఎడ్జెస్ ఉన్నాయి చూడండి. ఒక లైన్ ప్రకారం ఒక హారిజాంటల్గా లైన్ వర్టికల్గా లైన్ చూసుకుంటే ఇన్క్లైన్గా లైన్ చూసుకున్నా వర్టికల్గా లైన్ చూసుకున్నా ఒక లైన్గా ఉండి షార్ప్ ఎడ్జ్తో ఉన్న పాయింట్స్ దీని మీద పెట్టి ఉన్నారు. అవి ఎందుకు కట్ చేయడానికి ఒక లైన్లో పెట్టుకొని ఉన్నాడు. అండ్ ఈజ్ యూజ్ఫుల్ ఫర్ ఫైలింగ్ వుడ్ లెదర్ అండ్ అదర్ సాఫ్ట్ మెటీరియల్స్. ర్యాస్ప్ కట్ ఫైల్ని ఎందుకు వాడతాడంటే ఫైలింగ్ ది వుడ్ చెక్కని ఏదైనా చెక్క దిమ్మలు ఉంటే వాటిని ఫైలింగ్ చేయడానికి కానీ లేదా సాఫ్ట్ మెటీరియల్స్ ఏమైనా ఉంటే వాటిని చేయడానికి కానీ లెదర్కి సంబంధించిన మెటీరియల్ ఏదైనా ఉంటే వాటికి చేయడానికి కానీ ఫస్ట్ ఏంది వుడ్ లెదరు ప్లస్ ఇంకా సాఫ్ట్ మెటల్స్ ఏదైనా ఉంటే హార్డ్ మెటల్స్ కాకుండా సాఫ్ట్ మెటల్స్ ఏదైనా ఉంటే దాన్ని మనం ఫైలింగ్ చేసుకోవడానికి వాడేది ర్యాస్ప్ కట్ ఫైల్. ఈ డయాగ్రామ్ చూడంగానే ఏ ఫైల్ అని ఈ డయాగ్రామ్ ఇచ్చి ఏ ఫైల్ అని ఆప్షన్స్ ఇస్తాడు. సింగిల్ కట్ ఫైల్ డబల్ కట్ ఫైల్ ర్యాస్ప్ కట్ ఫైల్ ఇంకొక రకమైన ఫైల్ 4 పేర్లు ఇచ్చి ఏది అని అడిగితే దీన్ని ర్యాస్ప్ కట్ ఫైల్ అని చెప్పాలి. ఒకవేళ ర్యాస్ప్ కట్ ఫైల్ ఏ విధంగా ఉంటుందని ఇదిను ప్రీవియస్ 2 డయాగ్రామ్లు ఇవ్వచ్చు. అప్పుడు మీరు ఈ డయాగ్రామ్ చూడంగానే ర్యాస్ప్ కట్ ఫైల్ అని దీనికి ఆప్షన్ చూస్ చేసుకోవాలి. వెరీ ఇంపార్టెంట్. అంత ఈజీగా తీసుకోవద్దు సబ్జెక్టు ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్ ఇది. ఓకేనా నెక్స్ట్ వచ్చేసి కర్వ్డ్ కట్ ఫైల్. చూడండి డయాగ్రామ్లోనే ఈజీగా అర్థమవుతుంది. దీని మీద ఎడ్జెస్ ఎట్లున్నాయి కర్వ్డ్ షేప్లో ఉన్నాయి. కర్వ్డ్ షేప్లో ఉన్నాయి కాబట్టి దీన్ని ఏమంటాం కర్వ్డ్ కట్ ఫైల్ అంటాం. డయాగ్రామ్ చూడంగానే ఒక ఐడియా రావాలి. కర్వ్డ్ కట్ ఫైల్ అని డయాగ్రామ్ ఇవ్వకుండా కర్వ్డ్ కట్ ఫైల్ ఏ డయాగ్రామ్ అని అంటే ఇది ఇట్లా కర్వ్డ్ ఉంది కాబట్టి ఇది డయాగ్రామ్ అని చూస్ చేసుకోవాలి. దీని గురించి మ్యాటర్ ఏమి ఇచ్చిండు చూద్దాం.
దీస్ ఫైల్స్ హ్యావ్ డీపర్ కటింగ్ యాక్షన్ అండ్ ఆర్ యూస్ఫుల్ ఫర్ ఫైలింగ్ సాఫ్ట్ మెటీరియల్స్ లైక్ అల్యూమినియం, టిన్, కాపర్ అండ్ ప్లాస్టిక్. ఇక్కడ చూడండి, ఈ కర్వ్డ్ కట్ ఫైల్స్ అనేది ఎట్లాంటి మెటీరియల్ని ఫైలింగ్ చేయడానికి యూజ్ చేస్తారంటే అల్యూమినియం, టిన్ను, కాపరు అండ్ ప్లాస్టిక్. అల్యూమినియం, టిన్ను, కాపరు అండ్ ప్లాస్టిక్ ఇలాంటి మెటీరియల్స్ని ఫైలింగ్ చేయడానికి వాడేది కర్వ్డ్ కట్ ఫైల్. దీస్ ఫైల్స్ హ్యావ్ డీపర్ కటింగ్ యాక్షన్ అంటే డీప్గా కట్ చేస్తాయి. కటింగ్ యాక్షన్ డీప్గా ఉన్నదంటే లోతుగా కట్ చేస్తాయి అన్నట్టు. ఇవి కొంచెం లోతుగా వెళ్ళి ఆ మెటల్ని కట్ చేస్తుంది అన్నట్టు. ఏ మెటల్ని? ఈ మెటల్ని, అల్యూమినియం, టిన్ను, కాపర్, ప్లాస్టిక్. అండ్ యూస్ఫుల్ ఫర్ ఫైలింగ్ సాఫ్ట్ మెటీరియల్స్, ఓన్లీ సాఫ్ట్గా ఉన్న మెటీరియల్స్ని మాత్రమే కట్ చేస్తుంది. ఐరన్ లాంటి దాన్ని కట్ చేయదు ఇది. ఈ అల్యూమినియం, టిన్ను, కాపర్ ఇవన్నీ ఏంటంటే కొంచెం సాఫ్ట్ మెటీరియల్స్ కాబట్టి దీనికి వాడతారు. ద కర్వ్డ్ కట్ ఫైల్స్ ఆర్ అవైలబుల్ ఓన్లీ ఇన్ ఏ ఫ్లాట్ షేప్. కర్వ్డ్ కట్ ఫైల్స్ ఎట్లుంటాయంటే ఫ్లాట్ షేప్లో ఉంటాయి, వేరే వేరే షేప్లలో ఉండవు. ఓన్లీ ఫ్లాట్ షేప్లోనే మాత్రమే మనకి కలిగి ఉంటాయి. ఏంటి? కర్వ్డ్ కట్ ఫైల్స్ ఆర్ అవైలబుల్ ఓన్లీ ఇన్ ఫ్లాట్ షేప్. కర్వ్డ్ కట్ ఫైల్స్ ఓన్లీ మనకి ఫ్లాట్ షేప్లో మాత్రమే అందుబాటులో ఉంటాయి. తర్వాత ఇక్కడ నోట్ చూడండి ఒకటి, ఇది ఇంపార్టెంట్. ద సెలెక్షన్ ఆఫ్ ఫైల్ విత్ ఏ పర్టికులర్ టైప్ ఆఫ్ కట్ ఈజ్ బేస్డ్ ఆన్ ద మెటీరియల్ టు బి ఫైల్డ్. ఎప్పుడైనా మనం ఫైల్ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకుంటామంటే ఎట్లాంటి మెటీరియల్ని మనం కట్ చేయాలి ఫస్ట్ అది చూసుకోవాలి. ఎట్లాంటి మెటీరియల్ని మనం కట్ చేసుకుంటామో దాన్ని బేస్ చేసుకొని మనం ఫైల్ని సెలెక్ట్ చేసుకుంటాం. సాఫ్ట్ మెటీరియల్ని కట్ చేయాలంటే సాఫ్ట్ మెటీరియల్కి సూటబుల్ ఉన్న ఫైల్ని తీసుకుంటాం. హార్డ్ మెటీరియల్ని కట్ చేయాలంటే హార్డ్ మెటల్కి సూటబుల్ ఉన్న ఫైల్ని తీసుకుంటాం. కాబట్టి ద సెలెక్షన్ ఆఫ్ ఫైల్ విత్ ఏ పర్టికులర్ టైప్ ఆఫ్ కట్ ఈజ్ బేస్డ్ ఆన్ ద మెటీరియల్ టు బి ఫైల్డ్. ఏ మెటీరియల్ని మనం ఫైల్ చేస్తున్నామో ఆ మెటీరియల్ని బేస్ చేసుకొని మనం ఫైల్ని సెలెక్ట్ చేసుకుంటాము. సింగిల్ కట్ ఫైల్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ఫైలింగ్ సాఫ్ట్ మెటీరియల్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సింగిల్ కట్ ఫైల్స్ ఆర్ యూజ్డ్ ఫర్ సాఫ్ట్ మెటీరియల్ బట్ సర్టెన్ స్పెషల్ ఫైల్స్ ఫర్ ఎగ్జాంపుల్ దోస్ యూజ్డ్ ఫర్ షార్పెనింగ్ సాస్ ఆర్ ఆల్సో ఆఫ్ సింగిల్ కట్ ఫైల్. కొన్ని స్పెషల్ ఫైల్స్ ఉంటాయి, అవి మనం సాస్ అంటే కొన్ని కటింగ్ సాయింగ్ మిషన్స్ ఉంటాయి. సాయింగ్ మిషన్స్ అంటే మీరు రాడ్ కట్ చేసే మిషన్ చూస్తూ ఉంటారు కదా, రాడ్ కట్ చేసేటి రౌండ్గా ఉంటాయి, వాటిని మనం సాయింగ్ మిషన్స్ అంటాం. ఆ సాయింగ్ మిషన్స్ని ఫైలింగ్ చేయడానికి కూడా మనం సింగిల్ కట్ ఫైల్ని వాడతాము. ఇంకా కొన్ని స్పెషల్ ఫైల్స్ని కూడా వాడతాం. ఇది ఫైల్ గురించి. తర్వాత ఫైల్ స్పెసిఫికేషన్ అండ్ గ్రేడ్స్ చూడండి. ఇంతసేపు చెప్పింది ఫైల్ పార్ట్స్ ప్లస్ ఫైలు ఎన్ని రకాల కట్స్ ఉంటాయి. సింగిల్ కట్, డబుల్ కట్, ర్యాస్ప్ కట్, కర్వ్డ్ కట్, ఈ 4 కట్లు ఉంటాయి. ఇప్పుడు వచ్చేది ఏంటంటే ఫైల్ గ్రేడింగ్ ఎట్లుంటుంది, ఫైల్ని మనం ఏ విధంగా స్పెసిఫై చేసుకుంటాం అనేది ఇప్పుడు. ఓకే చూడండి, ఫైల్ని మనం ఏ విధంగా స్పెసిఫై చేస్తాం చూడండి. ఫైల్స్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ డిఫరెంట్ టైప్స్ అండ్ గ్రేడ్స్ టు మీట్ ది వేరియస్ నీడ్స్. మనం ఫైల్స్ని డిజైన్ చేసుకునేటప్పుడు ఏం చేస్తాం, అది రకరకాల చోట్ల పనిచేస్తుంది, రకరకాల నీడ్స్ అవసరం మనకి. ఏ నీడ్ ఎట్లుంటుందో తెలియదు కాబట్టి ఆ నీడ్స్ని బట్టి ఫైల్ని మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు దానికి ఏ టైప్ సింగిల్ కట్ చేయాలా, డబుల్ కట్ చేయాలా, ర్యాస్ప్ కట్ చేయాలా అనేది డిపెండ్స్ ఆన్ దేని మీద, దాని నీడ్స్ అవసరాల మీద బేస్ చేసుకొని తయారు చేసుకుంటాం. ఫైల్స్ ఆర్ స్పెసిఫైడ్ అకార్డింగ్ టు దేర్ లెంత్, గ్రేడ్, కట్ అండ్ షేప్. దాని యొక్క కట్టు సింగిల్ కట్టా లేదా దాని యొక్క గ్రేడు, దాని యొక్క షేప్ వర్టికల్గా ఉండాలా, స్క్వేర్ ఉండాలా, ఫ్లాట్ ఉండాలా, కర్వ్డ్ ఉండాలా అనేది ఇవన్నీ దేన్ని తెలుపుతాయి మనకి, స్పెసిఫైని. అంటే ఒక ఫైల్ని మనం కర్వ్డ్ ఫైల్ అని చెప్తున్నాం. ఎట్లా చెప్తాం, కర్వ్డ్ షేప్లో ఉన్నది కాబట్టి కర్వ్డ్ ఫైల్ అంటున్నాం. ఒకటే కటింగ్ ఎడ్జ్ ఉందనుకో దాన్ని ఏమంటున్నాం, సింగిల్ కట్ ఫైల్ అంటున్నాం. అంటే బేస్డ్ ఆన్ దాని యొక్క లెంత్, దాని యొక్క గ్రేడు, దాని యొక్క కట్టు, దాని యొక్క షేపు, దాన్ని చూసుకునే కదా మనం ఫైల్ని ఇది ఫలానా ఫైలు అని చెప్పుకోగలుగుతాం. అట్లా చెప్పడాన్నే స్పెసిఫైడ్ అంటాం. అంటే స్పెసిఫైక్గా చెప్పడం. ఒక ఫైల్ని స్పెసిఫైగా ఎలా చెప్తామంటే బేస్డ్ ఆన్ లెంత్, గ్రేడు, కట్టు, షేపు. లెంత్ ఈజ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ద టిప్ ఆఫ్ ది ఫైల్ టు ది హీల్. ఇందాక పార్ట్స్ ఆఫ్ ఫైల్ చెప్పినప్పుడు హీల్ ఎక్కడుంది, టిప్ ఎక్కడుంది మీకు తెలియాలి. ఇక్కడ ఉండేది ఈ ఏరియాని ఏమంటాం, హీల్ అంటాం. ఇక్కడ ఉండేది దీన్ని ఏమంటాం, టిప్ అంటాం. టిప్ నుంచి హీల్ వరకు ఉండేదాన్ని లెంత్ ఆఫ్ ది ఫైల్ అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. లెంత్ ఆఫ్ ది ఫైల్ ఎక్కడి నుంచి ఎక్కడికి అని అంటే టిప్ టు హీల్. ఓకేనా. తర్వాత ఫైల్ గ్రేడ్స్ చూడండి కింద. ఫైల్ గ్రేడ్స్ ఆర్ డిటర్మైన్డ్ బై ద స్పేసింగ్ ఆఫ్ ది టీత్. ఫైల్ గ్రేడ్స్ని ఎట్లా డిజైన్ చేస్తాడంటే ఆ టీత్స్ ఏవైతే ఉన్నాయో కటింగ్ టీత్స్, ఆ టీత్స్కి మధ్య ఎంత స్పేస్ ఉంది, ఎక్కువ ఉందా తక్కువ ఉందా, దాన్ని బేస్ చేసుకొని గ్రేడింగ్ని తయారు చేస్తారు. ఇక్కడ చూడండి
ఏ రఫ్ ఫైల్ ఈజ్ యూజ్డ్ ఫర్ రిమూవింగ్ ర్యాపిడ్లీ ఏ లార్జ్ క్వాంటిటీ ఆఫ్ మెటల్. రఫ్ ఫైల్ ఏం చేస్తుంది, ఎక్కువ మొత్తంలో మెటల్ని పెద్ద పెద్ద చిప్స్ లెక్క తీసేయాలి అని అంటే రఫ్ ఫైల్ని వాడతాం. అదే సర్ఫేస్ స్మూత్గా ఉండాలి, తక్కువ మెటల్ రిమూవ్ కావాలంటే సాఫ్ట్గా ఉన్న ఫైల్ని వాడతాం. ఇక్కడ రఫ్ ఫైల్ చూడండి, ఏ రఫ్ ఫైల్ ఈజ్ యూజ్డ్ ఫర్ రిమూవింగ్ ది ర్యాపిడ్లీ అంటే స్పీడ్గా ఏ లార్జ్ క్వాంటిటీ ఆఫ్ మెటల్, ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ మెటల్ రిమూవ్ కావాలి, స్పీడ్గా రిమూవ్ కావాలి అంటే ఏం వాడతాం, రఫ్ ఫైల్ వాడతాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇట్ ఈస్ మోస్ట్లీ యూజ్డ్ ఫర్ ట్రిమ్మింగ్ ది రఫ్ ఎడ్జెస్ ఆఫ్ సాఫ్ట్ మెటల్ క్యాస్టింగ్. ఏదైతే మెటల్ క్యాస్టింగ్స్ ఉంటాయో ఆ మెటల్ క్యాస్టింగ్స్ మీద మనం స్పీడ్గా మెటల్ని రిమూవ్ చేయాలనుకుంటే మోస్ట్ కేసెస్లో దీన్ని వాడతాం ట్రిమ్మింగ్ చేసేటప్పుడు. ఓకేనా. నెక్స్ట్ గ్రేడ్ చూడండి, బాస్టార్డ్ ఫైల్. ఫస్ట్ ది రఫ్ ఫైల్, ఇది బాస్టార్డ్ ఫైల్. ఏ బాస్టార్డ్ ఫైల్ ఈజ్ యూజ్డ్ ఇన్ కేసెస్ వేర్ దెర్ ఈజ్ ఏ హెవీ రిడక్షన్ ఆఫ్ మెటీరియల్. దానికంటే ఇంకా హెవీ రిడక్షన్ ఆఫ్ మెటీరియల్, మనం ఎక్కువ మెటీరియల్ని స్పీడ్గా తీసేయాలనుకుంటే, దానికంటే స్పీడ్గా తీసేయాలనుకుంటే వాడేది బాస్టార్డ్ ఫైల్. దానికి దీనికి డయాగ్రామ్స్ చూసుకోండి. ఫస్ట్ దానికి కొంచెం పెద్దగా ఉన్నాయి, ఇటు చూడండి టీత్స్ కొంచెం పెద్దగా ఉన్నాయి. సెకండ్ దానికి టీత్స్కి వచ్చేసరికి కొంచెం చిన్నగా అయినాయి. ఓకేనా. తర్వాత హెవీ రిడక్షన్ కావాలనుకున్నప్పుడు బాస్టార్డ్ ఫైల్. నెక్స్ట్ సెకండ్ కట్ ఫైల్. ఏ సెకండ్ కట్ ఫైల్ ఈజ్ యూజ్డ్ టు గివ్ ఏ గుడ్ ఫినిష్ ఆన్ మెటల్స్. సెకండ్ కట్ ఫైల్ ఎందుకు, మెటల్ అనేది ఫినిషింగ్ మంచిగా రావాలి. స్పీడ్గా పోయినా పోకపోయినా పర్లేదు మనం కట్ చేసేటప్పుడు, కానీ ఫినిషింగ్ ఎట్లా రావాలి, స్మూత్గా రావాలి, సర్ఫేస్ ఫినిష్ మంచిగా రావాలి. కాబట్టి సెకండ్ కట్ ఫైల్కి వెళ్తాం. ఇట్ ఈజ్ ఎక్సలెంట్ టు ఫైల్ హార్డ్ మెటల్స్. హార్డ్ మెటల్స్కి కూడా వాడవచ్చు దీన్ని, హార్డ్ మెటల్స్కి వాడతారు, ప్లస్ సర్ఫేస్ స్మూత్గా వస్తుంది. ఇట్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ బ్రింగింగ్ ది జాబ్స్ క్లోజ్ టు ది ఫినిషింగ్ సైజ్. అంటే మనం ఈ ఫైల్తోని ఫైల్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని ఫినిషింగ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అంత స్మూత్గా ఉంటుంది అన్నట్టు సర్ఫేస్. అట్లాంటి స్మూత్ సర్ఫేస్ కావాలి అనుకున్నప్పుడు మనం దేనికి పోతాం, సెకండ్ కట్ ఫైల్కి పోతాం. చూడండి ఇక్కడతో కంపేర్ చేస్తే ఇక్కడ టీత్స్ సైజు తగ్గింది. నెక్స్ట్ స్మూత్ ఫైల్. ఏ స్మూత్ ఫైల్ ఈజ్ యూజ్డ్ టు రిమూవ్ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ మెటీరియల్ అండ్ టు గివ్ ఏ గుడ్ ఫినిష్. స్మూత్ మెటీరియల్ కూడా చాలా ఫినిషింగ్ అనేది చాలా మంచిగా ఇస్తుంది, ప్లస్ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ మెటీరియల్ని రిమూవ్ చేస్తుంది, తక్కువ క్వాంటిటీ ఆఫ్ మెటీరియల్ని రిమూవ్ చేస్తుంది, ప్లస్ ఈ సర్ఫేస్ అనేది స్మూత్గా వచ్చేటట్టు చేస్తుంది. ఏ ఫైలు, స్మూత్ ఫైల్, పేరులోనే ఉన్నది. సర్ఫేస్ స్మూత్గా ఉంటుంది, ఫినిషింగ్ మంచిగా వస్తుంది, మంచి ఫినిషింగ్ వస్తుంది, స్మాల్ క్వాంటిటీ ఆఫ్ మెటీరియల్ని రిమూవ్ చేస్తుంది, తక్కువ క్వాంటిటీ ఆఫ్ మెటీరియల్ని రిమూవ్ చేస్తుంది. టైం తీసుకుంటుంది, తక్కువ పోయినప్పుడు టైం పడుతుంది, కానీ సర్ఫేస్ అనేది స్మూత్గా ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి డెడ్ స్మూత్, దానికంటే ఎక్కువ డెడ్ స్మూత్. ఏ డెడ్ స్మూత్ ఫైల్ ఈజ్ యూజ్డ్ టు బ్రింగ్ ద మెటీరియల్స్ టు యాక్యురేట్ సైజ్ విత్ హై డిగ్రీ ఆఫ్ ఫినిష్. దాంతో కంపేర్ చేస్తే దీనికి ముందు స్మూత్ ఫైల్ ఏదైతే ఉందో దాంతో కంపేర్ చేస్తే ఇంకా స్మూత్గా ఉంటుంది ఇది. డెడ్ స్మూత్ అంటే ఇప్పుడు నువ్వు ఇట్లా చేయి పెడితే జారుతుంది అన్నట్టు, అంత స్మూత్. దానికంటే ఎక్కువ స్మూత్. డెడ్ స్మూత్ అంటే ఇంకా స్మూత్, దానికన్నా ఎక్కువ స్మూత్ ఏం చేయలేవు నువ్వు. అంత స్మూత్నెస్తో మన మెటల్ని సర్ఫేస్ని కట్ చేసినా కూడా అంత స్మూత్గా ఉంటుంది, మళ్ళీ ఫినిషింగ్ చేయాల్సిన అవసరం లేదు. డెడ్ స్మూత్ ఫైల్ ఈజ్ యూజ్డ్ టు బ్రింగ్ ద మెటీరియల్ టు యాక్యురేట్ సైజ్ విత్ ఏ హై డిగ్రీ ఆఫ్ ఫినిష్. హై డిగ్రీ ఆఫ్ ఫినిష్ అంటే మంచి స్మూత్నెస్ అనేది, చాలా ఫినిషింగ్ అనేది సూపర్గా వస్తుంది అది. ఇవి ఏంటివి, గ్రేడ్స్, ఫైలింగ్ గ్రేడ్స్. ఈ డయాగ్రామ్స్ చూడండి, ఫైలింగ్ గ్రేడ్స్ గుర్తుపెట్టుకోండి. ఆ డయాగ్రామ్ చూసి ఇది రఫ్ ఫైల్ అని, ఇది బాస్టార్డ్ ఫైల్ అని, ఇక్కడ కొంచెం పెద్దగా ఉంటాయి కటింగ్ ఎడ్జెస్, ఇక్కడ చిన్నగా ఉంటాయి, దాని తర్వాత ఇక్కడ ఇంకా చిన్నగా, తర్వాత స్మూత్ ఫైల్కి వచ్చేసరికి ఇంకా చిన్నగా, తర్వాత ఇంకా డెడ్ స్మూత్కి వచ్చేసరికి ఇంకా చిన్నగా. ఇవి ఇక్కడ ఒక నోట్ ఇచ్చిండు చూడండి. ద మోస్ట్ యూజ్డ్ గ్రేడ్స్ ఆఫ్ ఫైల్స్ ఆర్ బాస్టార్డ్, సెకండ్ కట్, స్మూత్ అండ్ డెడ్ స్మూత్. ఇక్కడ ఎక్కువ ఏ ఫైల్స్ వాడతారంటే బాస్టార్డ్, సెకండ్ కట్, స్మూత్, డెడ్ స్మూత్. ఇవి 4 చాలా వైడ్గా చాలా వాడుతూ ఉంటారు అన్నట్టు, మోస్ట్ కేసెస్లో వాడతారు. దీస్ ఆర్ ద గ్రేడ్స్ రికమెండెడ్ బై ద బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం మనకి ఈ ఫైల్స్ని రికమెండ్ చేసిరు అన్నట్టు. ఈ ఫైల్స్ వాడండి, మంచి స్మూత్నెస్ వస్తుంది, మంచి గ్రేడ్ ఉన్న ఫైల్స్ ఇవి అని చెప్పిండు. దీంట్లో ఒకటే రఫ్ ఫైల్ ఒకటే ఇయ్యలేవాడు, మిగతా అన్నీ ఇచ్చిండు. ఓకేనా. మనం చెప్పుకున్న 5 ఫైల్స్లలో మిగతా 4 ఇచ్చిండు, బాస్టార్డ్, సెకండ్ కట్, స్మూత్, డెడ్ స్మూత్. ఓన్లీ రఫ్ ఫైల్ ఇవ్వలే. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ కూడా ఇవి వాడండి అని మనల్ని సజెస్ట్ చేస్తుంది. ఓకేనా. ఫస్ట్ చెప్పింది ఏంది, కట్స్, డిఫరెంట్ కట్స్ ఆఫ్ ఫైల్. దానికి ముందు చెప్పింది పార్ట్స్ ఆఫ్ ఫైల్. పార్ట్స్ ఆఫ్ ఫైల్ నుంచి కిందికి వస్తే కట్స్ ఆఫ్ ఫైల్, సింగిల్ కట్, డబుల్ కట్,
ర్యాస్ప్ కట్, కర్వ్డ్ కట్. దాని తర్వాత వచ్చేసరికి స్పెసిఫికేషన్, ఫైల్ని ఎలా స్పెసిఫై చేస్తాం, స్పెసిఫై చేసిన తర్వాత దాని యొక్క గ్రేడ్స్ ఎలా ఉంటాయి. రఫ్ ఫైలు, ఫస్ట్ గ్రేడ్ రఫ్ ఫైలు, తర్వాత బాస్టర్డ్ ఫైలు, దాని తర్వాత సెకండ్ కట్ ఫైలు, దాని తర్వాత స్మూత్ ఫైలు, దాని తర్వాత డెడ్ స్మూత్ ఫైలు. ఈ ఫైల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఈ టేబుల్ ఇచ్చిండు గ్రేడ్స్, ఇవి మీకు అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఓకే, నెక్స్ట్ క్లాస్లో టైప్స్ ఆఫ్ ఫైల్స్ గురించి చెప్తా. ఈరోజుకి ఇక్కడ ఆపుతున్నా, గ్రేడ్స్ ఆఫ్ ఫైల్ దగ్గర ఆపుతున్నా. చూడండి, ఫైల్ స్పెసిఫికేషన్స్ అండ్ గ్రేడ్స్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ క్లాస్లో టైప్స్ ఆఫ్ ఫైల్స్, ఇంకా రెక్టాంగులర్ ఫైల్, స్క్వేర్ ఫైల్, ట్రయాంగులర్ ఫైల్, ఇట్లా కొన్ని ఫైల్స్ ఉంటాయి. ఇందాక చెప్పినాయి కట్స్, టైప్స్ ఆఫ్ కట్స్, అవి ఫైల్స్లో కూడా రకాలు ఉంటాయి. అవి నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం. ఇక్కడికి ఈరోజుకి ఆపుతున్నా. స్పెసిఫికేషన్ అండ్ గ్రేడ్స్ దగ్గర ఇది చెప్పడం జరిగింది కంప్లీట్గా. ఈ గ్రేడ్స్ వరకు ఇక్కడికి ఆపుతున్నా. ఓకే, ఓకే, డన్.